హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మేమైతే ఊరికొచ్చిన తెల్లారైతే పిల్లలకైతే ఎంటికలు తీపిద్దానికైతే కొరివికైతే వచ్చాము. ఇది కొరివి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇంకా ముందైతే ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోవాలి. టోకెన్ అమౌంట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. మేము 2 టోకెన్స్ అయితే తీసుకున్నాము. తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా టోకెన్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తే వాళ్ళైతే గుండె చేస్తారు. ఇంకా మా వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్ అమౌంట్ అండి. మేము అనుకున్నాం టోకెన్ ఉంది కదా, ఓకే టోకెన్ తీసుకొని చేస్తారనుకున్నాం. కానీ ఇక్కడ పర్ హెడ్ 150 to 200 అయితే తీసుకుంటున్నారు. నార్మల్ గుండె అయితే ఒకళ్ళు పుట్టెంటికలు అయితే 500 ఛార్జ్ చేస్తారటండి. అసలు వేములవాడలో కూడా ఇంత కాస్ట్ లేదు. ఇంకా మేమైతే ఎలాగో చేపిద్దాం అనుకున్నాం కదా అని చేపించామన్నమాట. అక్కడ కొంతమంది చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఇంత తీసుకుంటున్నారు, టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అట్లీస్ట్ 150-100 తీసుకోండి పర్ హెడ్, కానీ ఇంత ఛార్జ్ చేయొద్దు, ఎవరు పిలవండి అది ఇదని అక్కడ కొద్దిగా డిస్కషన్ జరిగిందనమాట. ఇంకా మేమైతే ఎలాగో చేపిద్దామని ఫిక్స్ అయ్యాము కాబట్టి ఇంకా చేపించాము. మా బాబు చూడండి ఎంత సైలెంట్గా క్యూట్గా కూర్చొని తీపించుకుంటున్నాడు. ఫస్ట్ టైం వెమ్లవాడలు తీసినప్పుడు కూడా మా చిన్న బాబు అయితే సైలెంట్గా తీపించుకున్నాడు. ఇంకా కొద్దిసేపు అటు ఇటు తిప్పైతే మొత్తానికైతే మా చిన్న బాబుది అయితే అయిపోయింది. చూడండి ఎలా చూస్తున్నానో, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. వాడైతే ఏమనండి, అసలుకి నాకు మా చిన్నబాబుతో ఏ ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఫుడ్ విషయంలో కానీ, ట్రావెలింగ్ విషయంలో కానీ, ఏ విషయంలో అసలుకి వాడు ఇబ్బంది అనేది పెట్టడం అనమాట. చాలా సైలెంట్గా వాడు మంచిగా ఆడుకుంటాడనమాట. చూడండి, నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే మా పెద్ద అని అంటున్నాడు. చూసారు కదా, తమ్ముడు చెప్తున్నాను, వానికి కూడా అర్థమైపోయినట్టుంది. ఇంకా ఇక్కడ కొద్దిగా ఏడ్చుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ మెడలు ఇట్లా ఉంచేసరికి కొద్దిగా చిరాకు వేసినట్టుంది మా బాబుకి. ఇంకా మా వారైతే ఇలా పడుకోబెట్టి అయితే చేపిస్తున్నారు. ఇంక ఇలా మొత్తానికి అయితే మా చిన్న బాబుది అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకొక అతన్ని అయితే లైన్లో ఉన్నారనమాట. ఇంకా మేము వేరే టోకెన్ ఇంకొక అతనికి ఇచ్చామన్నమాట, మా పెద్ద బాబుది. అయితే ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాము. చూసారు కదా, ఇంక ఇతను అనమాట మా పెద్ద బాబుకి చేసింది. ఇంకా అసలు మా పెద్ద బాబు అయితే స్టార్టింగ్ ఫస్ట్ పుట్టెంటికెళ్ళి తీసినప్పుడు మస్తు ఇబ్బంది పెట్టండి. అప్పుడు బాగా ఏడ్చిండు, కానీ ఇప్పుడు ఏడవలేదు, కానీ కోఆపరేట్ చేయట్లేదు అసలుకి. ఇలా అది బ్లేడ్ పెట్టగానే తిరుగుతున్నాడు. ఇంకా అతను ఏమంటాడంటే, కొద్దిగా ఫోన్ చూపించమ్మా, గేమ్స్ ఏదో ఒకటి వీడియో ప్లే చేయి, అలా చూస్తుంటాడు. నేను నెమ్మలంగా తీస్తానని చెప్తుంటే ఇంకా నేను మా వారికి అయితే అక్కడ ఫోన్ పెట్టించాను. తర్వాత వచ్చేసి ఇంకా అది ఫోన్ ఊగుతుందనమాట. వాడు ఊగుతుంటే అక్కడ కాలు మీద పెట్టేశాను కదా, ఇంకా అది కూడా ఊగుతుంది, ఫోన్ కింద పడిపోతుందని నన్నైతే పట్టుకోమంటే నేనైతే పట్టుకున్నాను. చూడండి ఎలా చూస్తున్నాడో. కొద్దిగా అయితే మంచిగానే తీపించుకున్నాడు. ఇంకా అటు తిప్పి నేను ఫోన్ చూపిస్తూ అలా ఇలా మొత్తానికి అయితే గుండె అయితే సగం చేసేసారండి. ఇంకా సగం చేసినాకైతే ఇంకా అస్సలు చికాకు పెట్టేస్తున్నాడు. ఇంకా ఫోన్ వాళ్ళ డాడీకి ఇచ్చేసి ఇంకా అలా వీడియోస్ చూపిస్తూ అయితే మొత్తాన్ని ఇంకా చూసారు కదా, అలా ఇలా అయితే కొద్దిసేపటి వరకు అయితే ఫోన్ చూపించి అయితే గుండె అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా నీట్గా చేద్దామని ఆయన చూస్తుంటే ఇంకా మా వాడైతే అస్సలు ఆగట్లేడండి. ఎంతైనా మా పెద్ద బాబు అయితే చాలా కష్టం అండి. ఫుడ్ అయితే ఒక చిన్న బౌల్ ఫుడ్ చాలా ఒక 1.5 hours 2 hours తింటాడు. మస్తు చిరాకు పెడతాడు. అలా అని ప్రేమ లేదని కాదండి, ఈ సో క్యూట్ అనమాట. అసలుకి ఎంత బాగా ఎక్స్ప్రెషన్ కానీ, కూర్చోమంటే కూర్చుంటాడు, చాలా మంచిగా వింటాడు, చాలా క్వైట్ మా చిన్న బాబు కన్నా. ఇంకా చూసారు కదా, అలా ఇలా మొత్తంకి గుండె అయితే చేయడానికి అయితే ఎండింగ్కి వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే ముందు తీయండి, ఇక్కడ తీయండి, అది ఇదని మంచిగా సజెస్ట్ చేస్తున్నాడు. కొడుకుల మీద ఎంత ప్రేమ చూడండి, కొద్ది కూడా మిస్ కానివ్వకుండా చూస్తున్నాడు అనమాట. ఇంకా గుండె అయితే అయిపోయినాకైతే మేమైతే బయటకు వస్తున్నాము, మొత్తం వాష్ చేసి. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా టెంపుల్ చూసారు అదే అనమాట టెంపుల్. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ముందైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. మా అమ్మ ఏమో ఎండ కొడుతుందని చీర అయితే కప్పేసింది మా వాడికి. చూసారు కదా, ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ అయ్యారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇదైతే మాకు ఒక 7 kilometers దూరంలో ఉంటుంది. మేము ప్రతిసారి వెళ్తామండి. మాకేదో పక్కనే ఉన్నట్టు ఫీల్తోని పాజిటివ్ వైపు ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా. మేము ఫ్రీక్వెంట్గా ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడికైతే వెళ్తాం. చూసారు కదా ఎంత బాగుంటుందో.
ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ ఉందండి. అసలుకి ఎండ కొట్టకుండా పైన రేకులు, ఫ్యాన్ ఇవన్నీ ఫెసిలిటీస్ అనేది బాగుందన్నమాట. చూసారు కదా, చాలామంది అయితే వస్తారు. సండే అంటే సండే మండే చాలా రష్ ఉంటుందండి. ఇంకా మేము లోపల వెళ్ళినాము. వెళ్ళాకైతే ఇంకా మా వారైతే నాకు మా పిల్లలకి అందరికీ బొట్లు అయితే పెడుతున్నాడు. ఇంకా చూసారు కదా, ఇంకా దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అయితే నేను వీడియో తీయట్లేదు, ఎందుకంటే లోపల అలా ఉండదు కాబట్టి ఇంకా వీడియో తీయదు. మా పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో, గుండుగులో కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా పిల్లలు ఫేసెస్ చూసినప్పుడల్లా ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా పోతుంది. ఇంకా అలా లోపలికి మొత్తం దర్శనం వేసుకొని అయితే వచ్చాకైతే ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉంటుంది కదా, ఇక ఇక్కడ కూడా దర్శనానికి అయితే నిలబడ్డాము. ఇంకా మేమైతే ఇక్కడనే కోడి కూడా కోస్తున్నాం కాబట్టి మా వారైతే అక్కడికి వెళ్ళారు కట్ చేయడానికి. ఇంక అంతలోపు మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత లోపలికి వెళ్దామని. ఇంకా చూసారు కదా, ఇంకా నేను మా మమ్మీ ఇద్దరు పిల్లల్ని అయితే ఎత్తుకొని ఇంకా చూస్తున్నాం అనమాట. మా వారు వస్తే వెళ్దామని. ఇది అన్నమాట టోటల్ వీడియో. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ చిలుక జోష్యం అవి ఇవి చెప్పేవాళ్ళు కూడా అలా కూర్చొని చెప్పించుకుంటున్నారు. చూసారు కదా, నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. మీరు చేశారా లేదా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు చాలా బాగుందండి. ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేకుండేది. ఇంకా పోతుంటే ఇది కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకా అక్కడైతే కోడిని కట్ చేసి ఇంకైతే లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారా మా బాబుకి ఎలా కప్పాడో మా హస్బెండ్. ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసాము. ఇంకా నేనైతే ఇప్పుడు పిల్లలకైతే ఉగ్గొండుతున్నాను. చూసారా, స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా అది కుక్ చేసి ఇంకా కొద్దిగా చల్లారాకైతే మా పిల్లలకైతే తినిపిస్తాను అనమాట. కొద్దిగా లేట్ అయిందండి, మార్నింగ్ తినిపించలేదు. ఇంకా కొరివి నుంచి వస్తుండైతే అక్కడ తోటకాడ మామిడికాయలు అయితే మామిడి పండ్లు, సపోటాలు ఇవైతే అమ్ముతుండే. ఇంకా అక్కడైతే తీసుకున్నాము. చాలా బాగున్నాయండి. కాకపోతే నేను చాలా స్వీట్గా ఉంటాయి అనుకున్నాను, కానీ అసలు స్వీట్నెస్ అనేది లేదు. మరి అసలు చెట్టు మీద పండినాయా లేదా నార్మల్గా ఎలా పండబెట్టారనేది నాకు కూడా తెలియదు. కానీ చూసారు ఎంత ఎల్లో కలర్లు ఉన్నాయి, మొత్తం మంచిగా ఉన్నాయి అన్నమాట. అసలు స్మెల్ కూడా రావట్లేదు, స్వీట్నెస్. ఇంకా అలా ఎట్లుంటాయని కట్ చేసి మా వారికి అయితే ఇచ్చానమాట. ఇంకా మా వారు తింటుంటే చూడండి, అసలు పిల్లలు అయితే తినాలి అని గుంజుకుంటుంటే ఇంకా మా వారైతే తినిపిస్తున్నారు. చూడండి, ఇద్దరైతే కాంపిటీషన్తో తింటున్నారు. ఇది అన్నమాట ఈరోజు వీడియో. డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.